న్యాయాధిపతులు 20వ అధ్యాయం. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ పెద్దలుగానున్న వారై కత్తిదూయు 4 లక్షల కాలు బలము కూడుకొనిరి. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేను నా ఇల్లు చుట్టుకొని నన్ను చంప తలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలీలలో దుష్కార్యమును వెర్రి పనిని చేశారని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల స్వాస్థ్యమైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీలారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు, ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడనూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడనూ ఇంటికి వెళ్ళడు, మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీలలో జరిగిన వెర్రితనము విషయమై పగదీర్చుకొనుటకు వెళ్ళు వారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుషులను 1000కి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకొందాము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుషుడు అయినట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీలందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించి వారిని చంపి ఇశ్రాయేలీలలో నుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీలు గాక ఇశ్రాయేలీలలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీలతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేలగూర్చిరి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీలతో యుద్ధము చేయరాగా, 2వ దినమున బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని నేలగుచ్చి సంహరించిరి. వీరందరూ కత్తిదోయువారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దాన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచేవాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధమునకు పోదుమా మానుదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీలతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములలో చంపుచు వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి గాని, ఇశ్రాయేలీయులు మనము పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గములలోనికి రాజేయుదము రణని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీలందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీల మాటుగాండ్రను తమ చోట నుండి గిబియా బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున
కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తిదూయివారు. బెన్యామీనీయులు జరుగు దాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటునున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారిని అందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచునట్లు చేయుటయే. ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధములో అపజయం పొందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకుని చంపనారంభించి ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూసిరి. అప్పుడు ఆ పట్టణం అంతయు ధూమమయమై ఆకాశమున లెక్కెక్కుచుండెను. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదామని ఇశ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరి. గాని యుద్ధమున తరమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరిన 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపెను. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తిదూయి 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొన్న పట్టణములన్నిటిని అగ్ని చేత కాల్చివేసిరి.